ప్రభునా స్తోత్రం. మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని మనం కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు ధ్యానం చేసుకునే ముందు దేవుని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి, కనికరమ గల దేవ, కరుణామయుడ, నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యము వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో గొప్ప కార్యం చేయండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. వింటున్న ప్రభువా, మా అందరికీ నాయన నీ వాక్యం యొక్క మేళ్ళు మేము పొందుకునే భాగ్యం దయచేయండి. కృపగల దేవా, ఈ వాక్యం ఎంతమంది వీక్షిస్తున్నారో వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో గొప్ప మేలు చేసి మీ నామమునకు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం జీవగల తండ్రి, ఆమేన్. మరి వాక్యంలోనికి వెళదాం. శ్రమలు కలిగినప్పుడు అన్న వాక్యాన్ని ముందు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలు కలిగినాయి అని మనం మన జీవితంలో కృంగిపోకూడదు. కష్టాలు వస్తాయి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ గిట్టగా మానదు. ఎంతమంది భూమి మీద పుడతామో అంతమంది కూడా చనిపోవలసి ఉంటుంది. అయినప్పటికీ మరి ఈ భూమి మీద కొంతకాలం రకాలైన శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అలాంటి కష్టాల నుండి విడుదల పొందాలని ఎన్నో ప్లాన్లు వేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆ ప్రయత్నాల నుండి, ఆ శ్రమల నుండి అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట మోకరించి, ప్రభువా, ఈ కష్టం నాకు ఎందుకు కలిగింది? ఈ సమస్య రావటానికి కారణం ఏంటి? ఈ ఇబ్బంది రావటానికి కారణం ఏంటి? ఇది ఎందుకు వచ్చింది? నా జీవితంలో నీ చిత్తమేమయ్యన్నదని యేసయ్య ఎదుట మనం మోకరించి దేవుని సన్నిధిలో మనం ఆయన చిత్తాన్నింటో మనం గుర్తించిన ఎడల ఆ శ్రమలు కలిగినప్పుడు వాటి నుండి మనం విడుదల పొందుతాం. ఆ శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలన్నది మొట్టమొదటిగా ఒకటి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. మరి కష్టాలు వచ్చినాయి అని భయపడిపోయి, అమ్మో ఏదో జరిగిపోతుంది, నేనేదో అయిపోతున్నాను, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, నా ఇబ్బందుల్లో, నా కష్టాల్లో, నా వేదనలో ఎవరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు, అందరూ దూరం అయిపోయారు, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, కన్నబిడ్డలే దూరం అయిపోయారు, మరి బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా నా శ్రమలను చూసి ఎవరు నా దగ్గరికి రావట్లేదు అని కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటాము. అయినప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో విసుకక నిత్యము కూడా ఆ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు భయపడకుండా ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలి, భయపడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకెన్నో వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో మన కోసం ఆయన ముందుగానే తన ప్రవక్తల ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కృంగిపోయిన ఎడల నువ్వు చేతగాని వాడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే శ్రమలు కలిగినప్పుడు మనం ఒకటి ఫస్ట్ ధైర్యం తెచ్చుకోవాలి, రెండవదిగా భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలంటే ధైర్యం అనేది ఎలా, దేవుని సన్నిధిలో ఎలా తెచ్చుకోవాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనములో ఈ రీతిగా వాక్యం మనకి సెలవిస్తుంది. 35వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనములో ఈ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధైర్యము విడిచిపెట్టకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు. మీకు గొప్ప బహుమానం కలుగుతుందని వాక్యం ఇక్కడ సెలవుస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ధైర్యము, కాబట్టి ధైర్యం విడిచిపెట్టకూడి, మీకు గొప్ప బహుమానం కలుగునని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో ధైర్యం కలిగి ఉండాలి.
ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యం కలిగి నిబ్బరము కలిగి దేవుని సన్నిధిలో మోకరించి, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టాలు వచ్చినప్పుడు, నీకు సమస్యలు ఎదురైనప్పుడు, నీకు అనేక రకాలైన ఈ భూమి మీద ప్రతి ఒక్క బిడ్డకి ఒక్కొక్క రకమైన సమస్యలతో, ఒక్కొక్క రకమైన శ్రమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వచ్చినప్పుడు ఎవరినో రాజులను ఆశ్రయిస్తాం, మరి ఇంకా మన స్నేహితులను ఆశ్రయిస్తాం, బంధుమిత్రులను ఆశ్రయిస్తాం. కానీ ఎవరిని ఆశ్రయించకుండా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నన్ను నువ్వు శ్రమలో కృంగిని ఎడల నీవు చేతగాని అవుతావు. నన్ను ఆశ్రయిస్తే మీ కష్టాలైనా, మీ ఇబ్బందులైనా, మీ సమస్యలైనా ఏదైనాను నేను తీర్చగలిగిన దేవుడని చెప్పి యేసు ప్రభువారు మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:35 కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకుని ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం దానికి ప్రతిఫలంగా మనకు కలుగుతుందంట. ధైర్యము ఏదో కష్టం వచ్చిందని కృంగిపోయి, అమ్మో ఎన్ని శ్రమలు చేసినా, ఎన్ని ఇబ్బందులు చేసినా, ఎన్ని ఇరుకులతో మనం ఉన్నా సరే ఎవరు మనల్ని ఆదరించలేదని భయపడిపోయి, కంగారు పడిపోయి, ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అర్థం కాని అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయి ప్రార్థన చేయకుండా ఉంటాము, దేవుని వాక్యం చదువుకోకుండా ఉంటాము, దేవుణ్ణి మర్చిపోయి ఆ శ్రమల వైపే, ఆ కష్టాల వైపే, ఆ ఇబ్బందుల వైపే మనం ఉంటాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు శ్రమల వైపు చూడవద్దు, మీ పరిస్థితుల వైపు చూడవద్దు, నా వైపు చూడండి. నేను జీవము గల దేవుడను, నేను సర్వశక్తిమంతుడను. మీ సమస్య ఏదైనప్పటికీ, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా నా దగ్గరికి వస్తే, నన్ను నమ్ముకుంటే మీ సమస్తమును కూడా కార్యం చేయగలిగిన దేవుడునను. మీ స్థితి మొదట కొంచెముగా ఉన్నా తుదకు మీరు మహావృద్ధి చెందుతారు. ఫస్ట్ మీకు కష్టాలు వచ్చినాయని కృంగిపోకూడదు. కష్టాలు వచ్చినాయని మీరు కృంగిని ఎడల చేతగాని వారు వగుదురు అని చెప్పే వాక్యం సెలవిస్తుంది. అందుకే మన బ్రతుకుల్లో కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదు. ధైర్యముగా ఉండాలి, విడిచిపెట్టకూడదు, ధైర్యం కోల్పోకూడదు, భయపడకూడదు. భయపడితే ఇంకా సాతాను మన దగ్గరకు వచ్చేసి అనేక రకాలైన కష్టాలని, అనేక రకాలైన ఇబ్బందుల్ని, మనం తట్టుకోలేనంట శ్రమల్ని, మనం తట్టుకోలేనంట ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటాడు. అందుకనే మనము దేవుని సన్నిధిలో ధైర్యము విడిచిపెట్టకూడదు అని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ప్రకటన 2వ పత్రిక 9వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. ప్రకటన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఏమనంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను. నీ శ్రమ ఎలాంటిదో నాకు తెలుసు, నీ దరిద్రత ఎలాంటిదో నాకు తెలుసు. నేను నిన్ను బాగా ఎరిగి ఉన్నాను. అయినను నువ్వు ఏం చేస్తున్నావంటే, మరి ఇక్కడ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అయినను మనం ధనవంతులమేనంట. ఎందుకని? దేవుల్లో ఉన్నాం కాబట్టి. దేవుల్లో కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మనం దరిద్రం అయినప్పటికి కూడా మీరు ధనవంతులే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. గనుక తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. తాము యూదులని చెప్పుకుంటున్నారు కానీ యూదులు వాళ్ళల్లో లేదు. హల్లెలూయా. యూదులంటే దేవునికి ప్రత్యేకింపబడినవారు, దేవుని ఏర్పాటు చేయబడినవారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, దేవుని కోసం జీవిస్తున్నవారు యూదులమని చెప్పుకుంటున్నారంట. కానీ వారిలో యూదులు
యూదులు కాకుండా ఉండారు. హల్లెలూయా. యూదులు కాకుండా ఉండారు. అంతేకాకుండా సాతానపు సమాజపు వారిగా వారు ఉన్నారు. హల్లెలూయా. సాతాను సమాజం అంటే సాతానుకు ఇష్టలైనగా, సాతాను చేసే పనులు చేయొచ్చు, సాతానికి ఇష్టలైనగా, సాతాను చెప్పే మాటలు వింటూ, సాతాను క్రియలు చేస్తూ, ఆ సాతానుని అనేక మందిని పోగేసుకుంటూ ఆ సమాజంలో, సాతాను సమాజంలో చేరిపోయి ఉంటారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమనంటే, మరి వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సాతాను సమాజపు వారు నిన్ను దూషిస్తారు, వారి మాటలను నేను ఎరుగుతాను. అయినప్పటికీ నువ్వు పొందే శ్రమలకు భయపడకుండా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి సాతాను సమాజపు వారికి దూరంగా జీవిస్తూ ఉండు. సాతాను సమాజపు వారిని యూదులమని చెప్పుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళలో నువ్వు కలవద్దు, నువ్వు వేరుగా జీవించు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే కష్టం వచ్చిందని మనం ధైర్యం విడిచిపెట్టకూడదు, భయపడకూడదు, దిగులు పడకూడదు. నీ దేవుడనే యెహోవాను ఆయన స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. 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 నీ శ్రమల్ని నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ పొందబోవు శ్రమలకు భయపడకము. మనం శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని భయపడకుండా శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని భయపడవద్దు, ధైర్యముగా ఉండమంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే వాక్యం ఇక్కడ మొదటిగా శ్రమలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని కృంగిపోవద్దు, భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే రెండవది చూసుకున్నట్లయితే ఓర్పు కలిగి ఉండాలి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుని కోల్పోవటం, సహనాన్ని కోల్పోవటం చేయకూడదు. దేవుని సన్నిధిలో కష్టాలు కలిగినాయని, శ్రమలు కలిగినాయని ఓర్పుని కోల్పోకూడదు, సహనము కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు ఎలాగుంటుందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమున గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. బైబిల్లో అనేక రకాలైన ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు తమ కష్టాల్లో ఎలా దేవునితో ఓపికను ఉంచుకొని ఓర్పు కలిగి ఉన్నారో వారిని మీ దృష్టిలోకి తెచ్చుకొనుడి. వాళ్ళ వైపు చూడండి, ప్రవక్తల వైపు చూడండి. వాళ్ళు ఎలాగున్నారంటే, మరి యోబు చూసుకున్నట్లయితే లేఖనాల్లోకి ఎక్కి ఉన్నాడు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. యోబు గురించి దేవుడే సాక్ష్యంగా పలికాడు. యోబు వంటి భక్తిపరుడు లేడు, నీతిమంతుడు లేడు, యథార్థపరుడు లేడు అని చెప్పి ఆ సాతాను యొక్క దేవుడు సాక్ష్యం పలికిన్నాడు. అలాగే అనేక రకాలైన ప్రవక్తలు బైబిల్లో మనకంటే ముందుగా ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది భక్తిపరులు మరి దేవుని వాక్యాన్ని మాదిరిగా తీసుకోమంటున్నారు. ఇక్కడ ఆ ఓర్పును, ఆ సహనమును కలిగి ఉండండి. వాళ్ళు కలిగి ఉన్న సహనం కలిగి ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గొప్ప ప్రవక్త. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఫరో ఎదుట తన జీవితంలో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. ఆ ఫరో ఎదుట ఆయన యొక్క
గొప్ప భక్తిని, విశ్వాసాన్ని కనుపరచడం కోసం ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు ఆ ఫరో ఎదుట యేసయ్య మోషే ద్వారా అక్కడ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో సమక్షంలో బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుండి విడిపించబడాలని దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పెద్ద ప్రవక్త. మరి అలాంటి దేవుడు ఆ ప్రవక్త ద్వారా అనేక విషయాలు ఇశ్రాయేలుకు బయలుపరిచారు. మరి అనేక రకాలైన కష్టాలు మోషే గారు తన జీవితంలో అనుభవించారు. హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి వాడు, నత్తువాడైనటువంటి ఆ మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో నీవు ఓర్పును కలిగి ఉండాలి. ఆ మోషే వలె ఇంకా మన బైబిల్ ప్రవక్తలో చూసినట్లయితే అనేక మంది, మరి యేస్కేల్ ప్రవక్త గారు, మరి దానియేలు ప్రవక్త గారు, దానియేలు, యేస్కేల్ గారు, మరి ఇలాంటి పెద్ద పెద్ద దైవ ప్రవక్తలు కూడా అనేక మంది శ్రమలకు మరి కారణమై ఉన్నారు. పౌలు శీలల్ని సరసాలలో వేశారు, ఎన్నో శ్రమలు పడ్డారు. వాళ్ళందరూ ప్రవక్తలు ప్రవచించిన వారు దేవునికి. మరి అలాంటి ప్రవక్తలను చూసుకొని మీరు ఓర్పును తెచ్చుకొనుడి, ఓపికను కలిగి ఉండడి. శ్రమ వచ్చిందని కన్నీరు కార్చొద్దు, శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వెలాంటి కష్టంలో ఉండా, నువ్వెలాంటి ఇబ్బందుల్లో ఉండా, నువ్వెలాంటి ఇరుకుల్లో ఉండా, నీది ఏ సమస్య ఏదైనప్పటికీ, నీ గర్భఫలాలు లేరా, మరి నీకు సంతానం లేదా, నీకు వివాహం కావట్లేదా, నువ్వు కోర్టు సమస్యల్లో ఉన్నావా, నీ అప్పుల్లో రుణాల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా, ఇక ఏమీ మార్గం లేదు, ఆదరించేవాళ్ళు లేరని ఓపికతో నశించిపోయి ఇక చేసే గమ్యమేంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా, అయోమయ పరిస్థితిలో ఉన్నావా, అయినప్పటికీ ఏమీ పర్వాలేదు. ఈ దినమందే నీ దేవుడని యెహోవా యొద్దకు నువ్వు వచ్చి, ప్రభువా నా సమస్య ఇదని యేసయ్య సన్నిధిలో నువ్వు ధైర్యం తెచ్చుకుని నిలబడినట్లా ఆయన చెయ్యి నీ వైపు చాపి నీకు చేయూతనిచ్చి నిన్ను పైకి లేపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని నమ్ముకో, నీ సమస్యలకి పరిష్కారం యేసయ్య నమ్ముకో. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి శ్రమ అయినా పర్వాలేదు, వస్తాయి. మనుషులకు రాక శ్రమలు ఎవరికి వస్తాయి? మనుషులకే కదా శ్రమలు వచ్చేది. ఆ శ్రమలను తట్టుకుని నువ్వు నిలబడిన ఎడల దేవుడు ఆ శ్రమల వెనుక గొప్ప బహుమానం దాచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూసుకున్నట్లయితే కృంగిపోక దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. అదే మూడవదిగా. ఫస్ట్ ఏంటి? ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. రెండవదిగా ఓర్పు కలిగి ఉండాలి శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. మూడవదిగా కృంగిపోయి ఉండకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కృంగిపోక దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. సామెతల గ్రంథము 24:10 చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో ఈలాగున సెలవిస్తుంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదు. హల్లెలూయా. శ్రమ అదే వచ్చిందని కృంగిపోకూడదు. ఆ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవుగానే ఉంటావు, ఏమి తెలియని వాడివాడిగా ఉంటావు. ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టిన ఎడల ఆయన నిన్ను శ్రమ నుండి విడుదల చేసి నీకు గొప్ప బహుమానము ఆయన కలుగు చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చేతగాని దానిలాగా ఉంటావా?
చేదగాని వాడిలాగా ఉంటావా? దేవుని సన్నిధిలో ఓపికతో, భారముతో, కృంగిపోక పట్టుదలతో ప్రార్థన చేయి. రాత్రంతా మరి యాకోబు గారిని చూసుకున్నట్లయితే ఆయన రాత్రంతా పెనుగులాడి ఎబ్బోకు రేవు దగ్గర ఏసైతో పెనుగులాడి పోరాడి గెలిచాడు. అన్నని వదిలేశాడు, మోసం చేశాడు. తండ్రిని వదిలేసి మోసం చేశాడు. తల్లిని మోసం చేసి అందరిని విడిచి ఒంటరిగా ప్రయాణమైపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి పడింది, గాఢంధకారం, అయోమయో జీవితం. ఏం చేయాలో అర్థం కావట్లా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. అక్కడ ఆ రాత్రి ఒక రాయిని తలగడగా పెట్టుకుని యేసయ్య నిజమైన దేవుడని అంటున్నారు అని చెప్పి అప్పుడు యేసయ్య దగ్గర మొరపెడుతున్నాడు. హల్లెలూయా. అంతవరకు కష్టాల్లో, సమస్యలతో మరి యాకోబు గారు ఉన్నారు. హల్లెలూయా. మరి అలా ఉన్నప్పుడు దేవుని ఎదుట ఆ రాత్రంతా పెనుగులాడి పోరాడాడు దేవునితో. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా, నీ పేరేంటి అని యేసయ్య అడిగినప్పుడు నా పేరు యాకోబు, మోసగాడు అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అయిన దేవదూతలు అన్నారు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జనాలకి తండ్రి వగదు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరి ఆ రాత్రంతా యేసయ్యను పట్టుకున్నాడు, విడిచిపెట్ల, పెనుగులాడాడు, పోరాడాడు, పట్టుకున్నాడు, దేవునితో ప్రార్థన చేశాడు. వదలక తెల్లవారే వరకు కూడా దేవుని దేవదూతలను పట్టుకున్నాడు. అక్కడ ఒక మరి కలకంటున్నాడు. దేవదూతలు ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు, పైకెక్కుచు కిందకి దిగుచు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో మరి యేసయ్య యాకోబుని దర్శించి ఆ రాత్రి ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. అంతే మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆయన సన్నిధిని గట్టిగా పట్టుకోవాలి, ఆయన్ని మనం స్తుతించాలి, ప్రార్థించాలి. అప్పుడే మన సమస్య నుండి విడుదల పొందుతాం. హల్లెలూయా. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదువు. చేతగాని వారంగా ఉందామా? దేవుని సన్నిధిలో బలంగా, ధైర్యముగా నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉందామా? ఈ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో ఇంకోటి కీర్తనల గ్రంథము 42:5 చదువుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 42:5 వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణంను కృంగిన ఎడల నీవేలా తొందరపడుచున్నావు అంటున్నారు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రాణము, ఆత్మ, దేహము మరి అన్నీ కూడా ఆయనలోనే ఉండాలి, ఆయనకే అంకితం అవ్వాలి. మనం శ్రమ వచ్చిందని కంగారు పడిపోయి, శ్రమ వచ్చిందని నిరీక్షణ లేకుండా, శ్రమ వచ్చిందని ఓర్పు లేకుండా మనం ఉన్నట్లయితే మనం చేతగాని వారు మగుదుము. కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు వగదువు. మనల్ని అనేక మందిని ధైర్యపరిచే వారంగా, మనము ధైర్యంగా ఉండేవారంగా, ఇతరులు గురించి యేసయ్యను చెప్పేవారంగా ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. భయపడకూడదు. నిరీక్షణ కలివారంగా, ఓర్పు కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునా స్తోత్రం. ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండుపూర్వక హృదయ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆఖరిగా ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిని ముగించుకుందాం. కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి, ఇప్పటి వరకు మా ప్రియతమ సహోదరులు
ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఆయా శ్రమ దినమున కృంగిని ఎళ్ళ చేతగాని వాడవుతుందని, ఆయా శ్రమల్లో కృంగిపోకుండా ఓర్పును కలిగి ధైర్యముగా ఉండి భయపడకుండా ఉండేటట్లు సహాయం చేయండి. ఈ వాక్యము మా ప్రియ సహోదరులు మా హృదయాల్లో ఈ యొక్క గొప్ప కార్యం చేయలాగిన సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము, చేయగలుగుతాను. ఆమేన్.